సూర్యదేవా అమేయ ప్రభావ దయా దివ్య పాశ అనంత ప్రకాశ నమో సూర్యదేవా అమేయ ప్రభావ. ఋతుకర్త ప్రభాకర. ఆయన కానిదేది? ఆయనే ఋతుకర్త, ఋతువులను చేసేవాడు ఆయనే. అందుకే ఆయన ఈ విశ్వాన్నంతటినీ చెక్కుతాడు అందంగా. అసలు పెద్ద విశేషం ఏమిటంటే, లోకంలో లావణ్యము అని ఒక మాట ఉంటుంది. లావణ్యం వేరు, అందం వేరు. లావణ్యము అంటే ఆ సౌకుమార్యం, అది చూడగానే అబ్బా అనిపిస్తుంది. ఆ లావణ్యం ఎక్కడి నుంచి వస్తుందని చెప్పారంటే సూర్యకిరణముల నుండి వస్తుంది. ఆయన చెక్కుతాడు ప్రతి వ్యక్తిని, ప్రతి జీవిని చెక్కుతాడు. అలా ఒక శిల్పి చెక్కినట్టు చెక్కుతాడు ఆ తేజస్సునిచ్చి. అందుకే ప్రకృతిలో మళ్ళీ అటువంటి తేజస్సుని పట్టి ప్రసారం చెయ్యగలిగినటువంటి పదార్థం ఏది అంటే ఒక్క జిల్లేడాకు. అందుకే జిల్లేడు చెట్టు పేరు సూర్యుడి పేరుతోటే ఉంటుంది. అర్క అంటే సూర్యుడు, అర్క అంటే జిల్లేడు చెట్టు. రథసప్తమి నాడు ఆకాశం అంతా నక్షత్రమండలం రథాకారంలో ఉంటుంది. అందుకని దానికి రథసప్తమి అని పేరు. ప్రతి సప్తమి తిథి నాడు సూర్యకాంతి చాలా విశేషంగా ఉంటుంది. అటువంటి సప్తమి తిథి నాడు రథసప్తమి వచ్చినప్పుడు ఆ జిల్లేడాకులు రేగుపళ్ళు తల మీద పెట్టుకుని నమస్కారం చేసి సూర్యుడికి స్నానం చేస్తారు. ఎందుకు అంటే సూర్యబింబంలో ఉండేటటువంటి ప్రాణశక్తిని పుచ్చుకుని జిల్లేడాకు ఇక్కడ ఉండేటటువంటి గోరువెచ్చటి ఆ బ్రహ్మస్థానము నుండి ఆ లోపలికి ప్రసారం చేస్తుంది. దానివల్ల ఎదర వచ్చేటటువంటి విశేషమైనటువంటి వేడిని తట్టుకోవడానికి కావలసిన శక్తి వస్తుంది. రేగుపండుకి ఓ లక్షణం ఉంది, పీడ తీస్తుంది అది. అందుకే పిల్లలకి భోగి పండగ నాడు చిల్లర పైసలతో కలిపి రేగుపళ్ళు పోస్తారు. భోగి పీడ పోయింది వాళ్ళకి అని. అంటే వాళ్ళకి ఆ పీడ పోతే వాడు భోగం అనుభవించడానికి యోగ్యుడవుతాడు, ఆ తేజస్సు నిలబడుతుంది. ఈ లోకాన్నంతటినీ చెక్కేవాడు ఎవరంటే సూర్యనారాయణమూర్తి. తెల్లవారుజామున అసలు సూర్యబింబం ఉదయించడానికి ముందు అలా వెళ్ళి మీరు ఎక్కడైనా నిలబడ్డారనుకోండి, నిలబడిన తరువాత లేలేత కిరణములు పడుతుండగా ఒక ఉమ్మెత్త చెట్టు దగ్గర నించుని చూడండి అసలు సూర్యబింబం యొక్క అందం ఏమిటో. ఆ ముళ్లతో ఉన్నటువంటి ఉమ్మెత్త కాయ ఎలా ప్రకాశిస్తుందో, ఆకు ఎలా ప్రకాశిస్తుందో, అసలు ఏదో కొత్త గ్లాస్ కోపంచ మడత విప్పితే ఎలా ఉంటుందో అలా ఉంటుందో ఆ ఉమ్మెత్త పువ్వు. ఆ పువ్వు అందం, ఆ గడ్డి అందం, ప్రాణుల అందం అన్నీ చైతన్య స్ఫూర్తితో నిద్ర లేవడం, సంతోషంగా పక్షులు కిలకిలారావాలు చేయడం, పద్మాలు వికసించడం, అసలు సూర్యుడు చైతన్యాన్ని నింపేస్తాడంతే బ్రహ్మాండం అంతటా. అంతటి మహానుభావుడు లోకంలో లేడు. అటువంటి బింబాన్ని మాంసనేత్రంతో చూడడానికి అనువైనది సూర్యబింబం ఒక్కటే. ఏ ఇతర భగవత్ స్వరూపాన్ని మాంసనేత్రంతో చూడడం కుదరదు, అంత తేలిక కాదు కూడా. కానీ ఒక్క సూర్యబింబాన్నే ప్రత్యక్షంగా చూడగలం. అటువంటి సూర్యుడు ఉదయించడానికి ఎంత సమయం పడుతుందో అంత సమయానికే సరిపోయేటట్టుగా ఆదిత్య హృదయాన్ని ఇవ్వడం మహర్షి యొక్క అద్భుతం. ఆదిత్య హృదయం చదవడం అంత గొప్పగా ఉంటుంది.